నిమజ్జనం కన్నుల పండుగగా కొనసాగుతుంది. బాణసంచా కాలుస్తూ డాన్సులు వేస్తూ నిమజ్జన కార్యక్రమానికి భక్తులు హాజరవుతున్నారు. ఏ వీధిలో చూసినా సందడి వాతావరణం కనిపిస్తుంది. నగరంలోని పురవీధులన్నీ భక్తులతో గణేష్ ప్రతిమలతో కదులుతున్నారు. వరుసగా వస్తున్న గణనాథుల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులు సమన్వయం పాటించాలని పోలీసులు సూచించారు. దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం జిల్లా ప్రతినిధి చిర్రా రవి అందిస్తారు. గణేష్ మహారాజ్ కి జై అంటూ మొత్తం కూడా భక్తులు తమ ఇష్టమైనటువంటి దేవుణ్ణి ఏదైతే స్మరించుకుంటున్నారో, ఇక్కడనే గణనాథుడికి తమ ఇష్టంగా కొలువులో ఉన్నటువంటి గణనాథుడికి మొత్తం కూడా గణనాథుని స్మరించుకుంటున్నారు. గణనాథుడి ఆ రోజుల పాటు ఏదైతే తమ ఇష్టంగా పూజలు చేసుకొని, అట్లాగే ఈ రోజు మొత్తం కూడా నిమజ్జన కార్యక్రమానికి మొత్తం కూడా తయారయ్యారు. మనం చూస్తున్నాం గణనాథునికి ఏదైతే పూజలు మొత్తం కూడా గత వారం రోజుల మట్టి కూడా గణనాథుడికి ప్రత్యేకమైన పూజలు చేసేటట్టు మనం చూస్తున్నాం. ఏదైతే గణనాథుడికి ఏదైతే మొత్తం కూడా ఆకారం అంటే మొత్తం కూడా శివుని ఆకారంతో పాటుగా ఇక్కడ ఉన్నటువంటి మొత్తం ఒక శివుని ఆకారంతో పాటు మొత్తం కూడా ఇక్కడ ఉన్నటువంటి గణనాథుని మొత్తం కూడా ప్రత్యేకంగా ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఏదైతే విజువల్స్లో కూడా గణనాథుడి మొత్తం కూడా తమ ఇష్టంగా ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ప్రధానంగా మన ఖమ్మం నగరంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా అనేక ప్రాంతాల్లో పెడుతున్నప్పటికీ ఒక ప్రత్యేకంగా గణనాథుని తయారు చేసినటువంటి మనం చూస్తున్నాం. దాదాపుగా ఇక్కడ 29 సంవత్సరాలుగా ఈ యొక్క గణనాథుడికి ఏదైతే ఇక్కడ ఉత్సవాలు చేస్తున్న సందర్భం అయితే నెలకొంది. ఇక్కడనే ఏదైతే ఈ గణనాథుడికి సంబంధించినటువంటి ఉత్సవ కమిటీ కన్వీనర్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే ఈ యొక్క ప్రత్యేకంగా 23 సంవత్సరాలు 25 సంవత్సరాల క్రితం చేస్తున్నటువంటి దాంట్లో ఈరోజు ఉన్నటువంటి ప్రత్యేకంగా ఈ గణనాథుడి విగ్రహం ప్రత్యేకత ఉన్నది. డబల్ నైట్ టీవీ వాళ్ళకి నమస్కారం, ప్రేక్షకులకు కూడా శుభాకాంక్షలు. ఇదే విధంగా మేము 1994 నుంచి మా బాల్య దశ నుంచి ఈ యొక్క కార్యక్రమాలు ఇదే ప్లేస్లో స్టార్ట్ చేసినాం. అదేవిధంగా చూసినట్టయితే ఈరోజు 29 సంవత్సరాల వరకు చేరుకున్నాం. ఇదే విధంగా 2025 సంవత్సరానికి 30 సంవత్సరాలు స్టార్ట్ అవుతుంది. ఆ సందర్భంలో ఈ యొక్క ప్లేస్లో గణనాథుడి నిమజ్జన కార్యక్రమం కూడా ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ గణనాథుడి ఆశీస్సులతో ఈ యొక్క కార్యక్రమం సక్సెస్ అనుకుంటున్నాం 2025 సంవత్సరంలో. అదేవిధంగా మాకు అన్ని విధాలు సహకరించినటువంటి బాలాజీ నగర్ వాసులు, మిత్రులు, శ్రేయోభిలాషులు మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఇదే విధంగా మాకు 2025 సంవత్సరం 30వ సంవత్సరంగా మీ అందరి సహాయక సహకారాలతో అందించినట్టయితే ఖమ్మంలో ఎప్పుడు చేయని విధంగా ఇక్కడే నిమజ్జన కార్యక్రమం ఇదే ప్లేస్లో నిమజ్జన కార్యక్రమం చేయాలని నిశ్చయించాం. ఇక్కడనే ఏదైతే మరొక భక్తులు గణేష్ మహారాజ్ 99 టీవీ వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఇక్కడ దాదాపు 29 సంవత్సరాల నుంచి మేము గణేష్ నవరాత్రి ఉత్సవం జరుపుతున్నాం. ప్రతి ఏడాదిలాగే ఈసారి కూడా చాలా నియమనిష్టలతో కమిటీ మెంబర్లందరూ కూడా చాలా పద్ధతిగా చేసుకున్నాము. ఎప్పుడు కూడా శోభాయాత్రని మేము చాలా పద్ధతిగా ఏమంటారంటే భక్తి శ్రద్ధలతో జరుపుకుంటూ ఉంటాం అన్నమాట. దానికి సహాయ సహకారాన్ని అందించిన టీవీ 99 టీవీ వాళ్ళకి కానివ్వండి, పోలీస్ వాళ్ళకి కానివ్వండి, మిగతా భక్తులందరికీ, శ్రేయోభిలాషులందరికీ ధన్యవాదాలు. ఇక్కడనే ఏదైతే మహిళలు ఉన్నారో చెప్పండి. సెక్రటేరియట్ వద్ద రాజీవ్